హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ ఎంటర్టైన్మెంట్. మనం ఇవాళ చూసుకుంటే ఆదిత్య ఓం ఎలిమినేట్ అయిపోయాడు. ఆదిత్య ఓం ఎలిమినేట్ అయిపోవడానికి గల కారణాలు ఏంటి? అసలు నైనిక పోవాల్సిన ప్లేస్ లో ఆదిత్య ఓం ఎందుకు పోవాల్సి వస్తుంది? ఇది హౌస్ డెసిషనా, బిగ్ బాస్ డెసిషనా, లేకపోతే ఆడియన్స్ డిసైడ్ చేసి ఆదిత్యాన్ని బయటకు పంపించారా? అసలు ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ లో ఎవరి హస్తం ఎక్కువ ఉంటది? మనం వేసే ఓట్ల హస్తం ఎక్కువ ఉంటుందా? హౌస్ మేట్స్ ఆడించే ఆటలో ఉంటుందా? లేకపోతే ఈ హౌస్ మేట్స్ అందరినీ ఏ వీక్ లో ఎలిమినేట్ చేయాలి, ఎప్పుడు ఎవరిని ఎలిమినేట్ చేయాలో అని ముందే బిగ్ బాస్ డిసైడ్ చేసి కంటెస్టెంట్స్ లని లోపలికి రప్పిస్తాడా? ఇవన్నీ విషయాల గురించి ఈ వీడియోలో మాట్లాడబోతున్నా. అన్ని అర్థం అవ్వాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూసేయండి. అండ్ లాస్ట్ లో నైనిక ఎప్పుడు ఎలిమినేట్ అవ్వబోతుంది అండ్ సీక్రెట్ రూమ్ అనేది ఉందా లేదా అనే దాని గురించి కూడా చెప్తా. సో వీడియోని ఎండ్ వరకు చూసేయండి. ఓకే, ఇప్పుడు మనం ఆదిత్య ఓం ఎలిమినేట్ అవ్వడానికి గల కారణాలేంటో చాలా ఈజీగా చెప్పేస్తా, వినండి. ఆదిత్య ఓం గారు శేఖర్ భాష ఎలిమినేషన్ అప్పటి నుంచి నామినేషన్ లో బయటికి పోవడానికి చివరి క్యాండిడేట్స్ ప్లేస్ తో దాకా ఉన్నాడు. ఓకే, ఆ రోజు శేఖర్ భాష బయటికి పోవడానికి ఆదిత్య ఓం అండ్ శేఖర్ భాష నిలబడితే హౌస్ లో ఉన్న హౌస్ మేట్స్ అందరూ శేఖర్ భాషని బయటికి పంపడానికే ఓట్లేశారు. ఓకే, ఇదంతా హౌస్ డిసైడ్ చేసింది. అండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఎలిమినేషన్ లో, ప్రతి నామినేషన్ లో ఆదిత్య ఓం గారు ఉంటున్నారు. ఓకే, ఇప్పుడు ఈ వీక్ లో మిడ్ వీక్ ఎలిమినేషన్ అని చెప్పి ఆదిత్య ఓం గారిని ఎలిమినేట్ చేయడం మనందరికీ కొంచెం డైజెస్ట్ చేసుకోవడం నచ్చల. డైజెస్ట్ చేసుకోవడానికి కావట్లే. ఎందుకు అనంటే మనం మొత్తం గడిచిన వారం అంతా చూసుకుంటే ఈ వారం రోజులల్లో ఆదిత్య ఓం అన్న పర్ఫామ్ చేసిన విధానం అవ్వచ్చు, ఆదిత్య ఓం అన్న టాస్క్లలో పార్టిసిపేట్ చేసిన విధానం అవ్వచ్చు, ఆయన హౌస్ లో మింగిల్ అయ్యే విధానం కావచ్చు, ప్రతిదీ చాలా బాగుంది, మనందరికీ నచ్చుతున్నాడు. ఓకే, అండ్ సోనియా వెళ్ళిపోయిన తర్వాత ఆదిత్య ఓమన్నకి ఒక మంచి ఒక డిస్ట్రాక్షన్ లేకుండా ఫోకస్ థింగ్ వచ్చింది. సోనియా ఒకవేళ ఉంటే అదే శక్తి క్లాన్ లో ఆదిత్య ఓం అన్న పప్పులు ఉడకకపోయేది. సోనియా పోవడం వల్ల ఆదిత్య ఓంకి స్కోప్ వచ్చిందన్న సంగతి మనం ఈజీగా చెప్పుకోవచ్చు. ఎందుకు ఈ మాట నేను అంటున్నానంటే, సోనియా ఉన్నప్పుడు కొంచెం ఆ బయాస్డ్ ఫీలింగ్ ఉండే. సోనియాకి ఆదిత్య ఓంకి అస్సలు పడకపోతుండే. సోనియా ఆదిత్య ఓంని కొంచెం తిట్టడాలు, లేకపోతే ఆ మర్యాద పూర్వకంగా కాకుండా కొంచెం రెస్పెక్ట్లెస్ గా మాట్లాడిన ఫీలింగ్ అందరికి ఉంటుండే. ఆమె పోయిన తర్వాత అన్న గేమ్ సెట్ అయింది. ఇప్పుడు మిడ్ వీక్ లో ఆదిత్య ఓం ఎలిమినేట్ అయిన వెంటనే అందరికి నచ్చట్లేదు. ఓకే, లాస్ట్ 3 పీపుల్ ఎవరైతే ఉన్నారో విష్ణుప్రియ, నైనిక అండ్ ఆదిత్య ఓం, వీళ్ళు ముగ్గురు లీస్ట్ లో ఉంటే ఎవరిని సపోర్ట్ చేసిళ్ళు అనే దాని గురించి మాట్లాడుకుందాం మనం. ఇప్పుడు హౌస్ మేట్స్ అందరూ నైనికాకి కొంచెం ఫేవరబుల్ గా ఉంటారు. ఆదిత్య ఓం అన్నని కొంచెం ఎందుకు యాక్సెప్ట్ చేయరు ఉండడానికి అంటే, మనోడు నామినేషన్ పాయింట్ లో ఇట్లా తేనె పూసిన కత్తిలాగా షుగర్ కోటింగ్ ఇచ్చి నామినేట్ చేస్తారు. ఆ విషయంలో అందరికి హౌస్ మేట్స్ కి నచ్చదు చాలా మందికి. కానీ ఇక్కడ ఆదిత్య ఓం అన్న ఉండాలనుకునే క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారు అనంటే అది ఆబ్వియస్లీ ఖచ్చితంగా ప్రేరణ అవుతుంది, నబీల్ అవుతాడు. నబీల్ కి ఆదిత్యకి మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్ ఉంది. సో ఖచ్చితంగా నబీల్ ఆదిత్యాన్ని ఉండాలని అనుకుంటాడు. మనం ప్రోమోలో కూడా చూసినాం. ప్రోమోలో ఏంది, ఈ రోజు మీకు వచ్చే ఇది ఏదైతే ఉందో ఈ రోజు రాత్రి మీకు ఒక పీడకలలా ఉండబోతుంది అనే మాట ప్రోమోలో చెప్పుకుంటూ వచ్చిండు. ముగ్గురు అక్కడ తీసుకొచ్చి విష్ణుప్రియాని, నైనికని అండ్ తర్వాత ఆదిత్య ముగ్గురు తీసుకొచ్చి నిలబెట్టి ఏమడిగిండు, వీళ్ళ ముగ్గురిట్లో ఎవరు బయటికి పోతే బాగుంటది మీరు చెప్పండి, ముందు ఒక్కొక్క అడుగు ఎగ్జిట్ దాకా తీసుకురండి అని చెప్పేసి తీసుకురమ్మన్నాడు. బ్యాగ్స్ కూడా సర్దుకోమన్నాడు. సర్దుకున్నారు, ఏడ్చిళ్ళు, చాలా వరకు ఎమోషనల్ రోలర్ కోస్టర్ బాగా నడిచింది. ఇది మిడ్ నైట్ లోనే జరిగింది, మనకు ప్రోమో రూపంలో వచ్చింది. నైనికాకి హౌస్ మేట్స్ కి కొంచెం బాండింగ్ కుదిరింది. అసలు నిజానికి చెప్పాలనుకుంటే నైనికనే పోవాలి, కానీ ఆదిత్య ఓం పోవాల్సి వస్తుంది. ఆదిత్య ఓం తరఫున నిలబడేటోళ్ళు చాలా తక్కువ మంది. ఆ రోజు ఆదిత్య ఓం అన్నకి సపోర్ట్ చేసిన వాళ్ళు చాలా ఎక్కువ మంది అప్పుడున్న శేఖర్ భాష విషయంలో. ఈ రోజు ఆదిత్య ఓం అన్న పోవడానికి కారణాలు ఏంటంటే, ఆదిత్య ఓం అన్న హౌస్ లో అయినకైనా తెలుసుకునే క్రమం వచ్చి అయినకైనా తెలుసుకొని ఈ వీక్ లో పర్ఫామ్ చేస్తున్నప్పుడే బయటికి పంపించడం అనేది చాలా దారుణమైన విషయం. ఈ హౌస్ లో ఏం జరుగుతుందంటే బిగ్ బాస్ సీజన్ 8 లో వాళ్ళు తెలుసుకునే టైం వచ్చినప్పుడే ఆ తెలుసుకునే లోపే బయటికి పంపిస్తున్నారు. వాళ్ళు తెలుసుకునే లోపు, రియలైజ్ అయ్యే లోపు బయటికి పంపిస్తున్నారు. అదే జరిగింది. ఇక పోతే హౌస్ మేట్స్ ఓటింగ్ విషయానికి వస్తే విష్ణుప్రియకి సీతకి కావాలి విష్ణుప్రియ, ప్రేరణకి కావాలి విష్ణుప్రియ, యష్మికి కావాలి, ఓకే, నైనిక కూడా వీళ్ళకి కావాలి.
కానీ ఆదిత్య ఓం అన్న ఎవరికి పెద్దగా అవసరం లేదు. ఆదిత్య ఉండాలనే థాట్ కూడా ఎవరికి లేదు హౌస్ మేట్స్ కి. సో అది హౌస్ మేట్స్ డెసిషన్ లాగా పెట్టి ఆదిత్య ఓం బయట తీసుకొచ్చింది. దీంట్లో బిగ్ బాస్ హస్తం ఉందా అని అంటే బిగ్ బాస్ హస్తం కూడా మనకు కనబడుతుంది క్లియర్ గా. ఇప్పుడు వీక్ అంతా నాగార్జున సార్ లాస్ట్ సాటర్డే సండే రోజు వచ్చినప్పుడు ఏమన్నాడు, నైనిక 200% నువ్వు కనబడట్లే అన్నాడు. ఆదిత్య ఓంని మెచ్చుకున్నాడు. ఆ మెచ్చుకున్న ఆదిత్య ఓం ఈ వీక్ అంతా మంచిగా పర్ఫామ్ చేసి ఈ వీక్ అంతా బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చుకుంటూ అంత మంచిగా పర్ఫామ్ చేసుకుంటూ ఆయనకైనా తెలుసుకొని మింగిల్ అవుతున్న టైంలో బయటికి పంపించడం అనేది కొంచెం బిగ్ బాస్ హస్తం ఉన్నట్టు కూడా అనిపిస్తుంది కదా. సో ఏదేమైనా మనం అనుకున్నట్టే జరిగింది. నబీల్ సపోర్ట్ చేస్తాడు. నబీల్ విష్ణుప్రియ అనేది తీసేస్తాడని మనం అనుకున్నాం. అదే పని చేసిండు. ఎందుకంటే లాస్ట్ టైం మనం జరిగిన మండే రోజు నామినేషన్ పాయింట్ లో కూడా విష్ణుప్రియనే నామినేట్ చేసిండు నబీల్. ఎందుకంటే ఆ ఫైర్ లేదు విష్ణుప్రియ దగ్గర. మనం అనుకున్న విష్ణుప్రియ విన్నింగ్ రేస్ లో ఉంటుంది అనుకునే విష్ణుప్రియ ఈ రోజు లీస్ట్ 3లో ఉంది అని అంటే మీరే అర్థం చేసుకోండి విష్ణుప్రియ గేమింగ్ ఎలా ఉందని. సో ఇలా గ్రాఫ్ వైజ్ చూసుకుంటే ఇక్కడ విష్ణుప్రియ, ఇక్కడ నైనిక అండ్ ఇక్కడ ఆదిత్యవం ఉన్నారు. కానీ ఈ వీక్ లో ఇప్పటి వరకు మిడ్ వీక్ వరకు జరిగిన దాంట్లో ఇక్కడ విష్ణుప్రియ ఉంటే, ఇక్కడ ఆదిత్య ఉంటే, ఇక్కడ నైనిక ఉంది. కానీ ఇప్పుడు ఇలా అయ్యి ఈయన బయటికి పోతున్నాడు. ఈమె మరి ఈ వీక్ ఎండ్ లో ఎలిమినేట్ అవుతుందా లేకపోతే ఇంకా కంటిన్యూ అవుతుందా అనేది చూడాలి. మరి ఓటింగ్ రిజల్ట్స్ ప్రకారం చూస్తే ఈ 2 రోజుల ఓట్లు మాత్రమే కంటిన్యూ చేస్తే, ఈ 2 రోజుల ఓట్లు మాత్రమే మనం ఓకే చేసుకుంటే ఖచ్చితంగా ఆదిత్య మనకు తక్కువ కూడా ఓట్లు పడి ఉంటాయి. ఒకవేళ ఓట్లను కూడా బిగ్ బాస్ కన్సిడర్ చేసి ఉంటే. ఆడియన్స్ దృష్టిలో మాత్రం ఆదిత్యం ఒక మంచి పేరుని సంపాదించుకున్నాడు అనే చెప్పొచ్చు. అండ్ ఇంకొకటి ఆదిత్యం అన్న కొంతమందికి మణికంఠ కావచ్చు, నబీల్ కావచ్చు, ఇకపోతే పృథ్వీ కావచ్చు, వీళ్ళకి చాలా క్లోజ్ అయ్యడానికి కూడా మనం చెప్పొచ్చు. సో ఇవాళ నైట్ ఆయన ఎలిమినేట్ అయిపోతాడు. అయిపోయిన తర్వాత మళ్ళీ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు లైవ్ అయితే క్లోజ్ చేసిండు, లైవ్ ఆగిపోయింది సండే రోజు తర్వాత మళ్ళీ లైవ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ వీక్ అంతా మనకు 24/7 రాదు, ఓన్లీ ఎపిసోడ్ వైజ్ అయినా మనకు వస్తుంది. ఎందుకంటే చాలా స్క్రిప్టెడ్ నడుస్తుంది. ఏం చేయాలి, ఇంకేం చేస్తే బాగుంటుంది, ఏం టాస్క్లు పెట్టాలి. ఈ సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ కూడా అయిపోయింది. సో సాటర్డే రోజు ఎప్పుడైతే 8 మెంబర్స్ కంటెస్టెంట్ వైల్డ్ కార్డులు వస్తున్నారో వాళ్ళతోని మళ్ళీ ఓపెన్ చేస్తాడు. సో ఇది మిడ్ వీక్ లో జరిగింది. మిడ్ వీక్ లో ఆదిత్య మన ఎలిమినేట్ అయిపోయాడు. నైనిక ఇంకా దాంట్లోనే ఉంది. అండ్ విష్ణుప్రియ చాలా లీస్ట్ లో ఉంది. సో విష్ణుప్రియ ఫ్యాన్స్, నైనిక ఫ్యాన్స్ ఓట్లేసి వాళ్ళని ఆపుతారా, మరి మళ్ళీ ఎండ్ వరకు ఉన్న నైనికను కూడా తీసేస్తారా, 2 ఎలిమినేషన్స్ ఉంటాయా అనేది ఆలోచించాలి. ఇప్పటి వరకు ఉన్న దాంట్లో మాత్రం సీక్రెట్ రూమ్ అనేది మాత్రం మనకు లేదు. సీక్రెట్ రూమ్ కి సంబంధించి ఎలాంటి వార్త కానీ, సీక్రెట్ రూమ్ కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కానీ మనకు లేదు. సో కాబట్టి ఇది ఇలా జరిగితే మీకు ఎలాంటి ఒపీనియన్ ఉంది? మరి ఇప్పుడు ఎవరైతే ఉన్న ఆదిత్య ఓం ఉన్నాడు కదా, ఆదిత్య ఓం ఎలిమినేట్ అవ్వడం మీకు ఎంతవరకు నచ్చింది అనేది కింద కామెంట్ లో మాతో చెప్పండి. సో ఇంకా ఎలిమినేషన్ ప్రెడిక్షన్స్ వీడియోస్ కూడా మేము చేస్తుంటాం. సోనియా రీఎంట్రీ అనేది మీరు చూసారు కదా తమ్ముడేల్ మీద. సో సోనియా రీఎంట్రీ ఉండే అవకాశాలు చాలా తక్కువ. మేబీ వస్తే 8th వీక్ లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సోనియా లేకపోతే హౌస్ అంతా బోసిపోయినట్టు, సోనియా లేకపోతే కంటెంట్ లేనట్టు కూడా నాకు అనిపిస్తుంది. సో ఇది ఆదిత్య ఓం కి సంబంధించిన ఎలిమినేషన్ అవ్వడానికి గల కారణాలు. మీకు ఆదిత్య ఓం ఉండడం మంచిదా పోవడం మంచిదా అనేది కింద కామెంట్ చేయండి. అండ్ మరొక రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తా. వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా నలుగురికి షేర్ చేయండి. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని లైక్ చేసి మీ ఒపీనియన్ కామెంట్ లో పెడితే మాకు కూడా పుష్ వస్తుంది, ఇంకా వీడియో చేయాలనే హోప్ వస్తుంది. కాబట్టి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మీరు చేస్తారని. సో మరొక రివ్యూతో మళ్ళీ కలుసుకుంటా. అంతవరకు సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.